హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావు కోనరెడ్డి. హరిహర వీరమల్లు ఇప్పుడు ఈ సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుంది అంటూ కూడా మేకర్స్ చెప్పేశారు. మరి ఈ సిచ్యువేషన్ లో ఈ పాటకే ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి, కానీ ప్రమోషన్ స్టార్ట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదని ఆల్రెడీ 8th కి ఫిక్స్ అయిన ఒక ఈవెంట్ ని కూడా క్యాన్సిల్ చేశారు. మళ్ళీ అది ఎప్పుడు అనేది కూడా రివీల్ చేయలేదు. సో ఇదంతా చూస్తుంటే మళ్ళీ హరిహర వీరమల్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత, అసలు ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎందుకు ఇంత డిలే అవుతుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే హరిహర వీరమల్లు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఏంటి వాస్తవం అనేది? వాస్తవం ఇన్ సెన్స్ యాక్చువల్గా వీళ్ళు కొన్ని ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్లో జరగాల్సింది జరగల ఆ టైంకి, కాబట్టి వార్తలు బయటకు వచ్చాయి. ఏంటి జరగాల్సినవి అంటే 3rd కి సెన్సార్ అవ్వలేదు అనే వార్త బయటకు వచ్చింది. నెక్స్ట్ 8th కి వీళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ముంబైలో ఉన్నారు ఓజీ షూటింగ్ నిమిత్తం. ఆ తర్వాత తను 7th కి హైదరాబాద్ రావాలి, 8th తిరుపతిలో ఈవెంట్ జరగాలి. సో 8th కి ఈవెంట్ ఉంది అంటే ఈ 5 రోజుల నుంచే ఒక హడావిడి ఉంటుంది. తాడ్లు కట్టేవాడు, మొలలు కొట్టేవాడు, ఏరియా అంతా ల్యాండ్స్కేపింగ్ చేసేవాడు, ఈవెంట్ ఆర్గనైజర్, కుర్చీలు బొకేలు ఆర్డర్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా బోల్డ్ అంతమందికి. ఆ ఏర్పాట్లు ఏవి జరగట్ల. అంటే ఓవర్ నైట్ అయ్యే ఏర్పాట్లు కాదు కదా, ఒక 1 వీక్ టైం తీసుకుంటే గ్రౌండ్ ఈవెంట్ కాబట్టి టైం తీసుకొని చేయాలి. అండ్ ఈవెంట్ ఎవరికి వెళ్ళిందో తెలియదు, అలా ఉంది ప్రెజెంట్. ఆ ఈవెంట్ అవుద్దో లేదో కూడా తెలియదు. నిజంగా ఒకవేళ ఈవెంట్ ఖచ్చితంగా అయితే సినిమా రిలీజ్ మీద అంచనాలు ఉంటాయి. సో వీటేవి హడావిళ్ళు జరగట్లేదు కాబట్టి మళ్ళీ వాయిదా పడుద్దేమో అన్న ఒక ఇది చక్కర్లు కొడతా ఉంది. అండ్ ఆన్లైన్లో మీరు చూస్తేనేమో బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. కొన్ని ఓవర్సీస్లో చాలామంది పెడుతున్నారు మాకు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అని. ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకున్నా సరే బుక్ మై షోలో నీకు బుకింగ్స్ పట్టి ఒక ఐడియా వస్తుంది, అప్కమింగ్ మూవీ ఇది పలానా డేట్కి అని చెప్పేసి ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం ఒక అంచనాకి వస్తాం, ఓ ఈ సినిమా ఈ టైంకి వస్తుందేమో అని. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాత హరిహర వీరమల్లు కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది. సరే ఒకవేళ జాప్యమే జరిగింది, మరి ఏం చేస్తారు? ఇప్పుడు రిలీజ్ కాకపోతే నెక్స్ట్ మంత్ అవుద్దేమో. నెక్స్ట్ డేట్ ఉంది, జూలై 4th ఉంది. జూలై 4th కి రావాలి అంటే ఆల్రెడీ పాపం కింగ్డమ్ అనే ఒక సినిమా పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఈ టైంలో మనం సెలబ్రేట్ చేసుకోకూడదు, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అని జూలై 4th కి పెండింగ్ అయింది. ఆ జూలై 4th కి ఖచ్చితంగా రావాలి అని వాళ్ళు అనుకున్నారు. ఆ టైంకి వాళ్ళకు త్యాగం కూడా చేశారు త్యాగమూర్తులు దిల్ రాజు అండ్ తమ్ముడు సినిమాని. సరే నువ్వు వస్తా అన్నావు కదా, మేము జరుగుతాంలే. ఇప్పుడు ఇంత పెద్ద త్యాగం జరిగిన ఒక డేట్లో అన్ఎక్స్పెక్టెడ్ ఇంకో సినిమా వచ్చి నెత్తి మీద కూర్చుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది. అలా అయిపోతే రత్నం గారు దీని మీద బోల్డ్ అన్న ఆశలు పెట్టుకున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక భరోసా ఇచ్చాడు, ఒకవేళ ఈ సినిమా ఏమన్నా అయితే నీకు నెక్స్ట్ నేను ఇంకో సినిమా చేస్తాను అని. డిస్ట్రిబ్యూటర్స్కి ఏమో వీళ్ళు ఇచ్చిన రేట్లు వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళేమో కొంచెం బార్గెనింగ్ ఎక్కువ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ అమ్ముడుపోయింది. ఇన్ కేస్ ఒకవేళ రిలీజ్ డేట్ నెక్స్ట్ మంత్కి షిఫ్ట్ అయితే అమెజాన్ ప్రైమ్ వాడు ఇచ్చే రేట్ కంటే 30% కోసే అవకాశం ఉంది. ఓకే, నీకోసం షెడ్యూల్ చేసుకొని పెట్టుకున్నాను, అవును నిజమే. నువ్వు సడన్ గా పోయావంటే నేను ఇక్కడ ఇంకోటి చేసుకోవాలి, దీన్ని ఇంకోటి ఏదో చేసుకోవాలి, దీని మీద ఉన్న అంచనాలు పోతాయని వాడు 30% తక్కువ రేట్ ఇస్తా అంటాడు ఓటీటీ. అది నిర్మాతకి నచ్చకపోతే వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ వెతుక్కుంటాడు. అంటే ఇప్పుడు ఇంకొక వార్త కూడా బయటకు వస్తుంది, ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్స్ అవ్వలేదు, సో అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ కి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ నుండి 11 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ఇంకా గ్రాఫిక్స్ వర్క్ అవ్వలేదు కాబట్టి నిజంగానే పోస్ట్ పోన్ అవుతుందని ఒక కన్ఫర్మేషన్కి వచ్చేస్తున్నారు. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే రెమ్యునరేషన్స్ వెనక్కి ఇవ్వడం అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ ఆడకపోతే ఇస్తారు. నిన్న సిద్ధు జొన్నలగడ్డ ఇచ్చాడు 4 కోట్లు ఇచ్చాడు నిర్మాతకి. అలా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా తేడా కొడితే డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇస్తాడు, నెక్స్ట్ నా రిలీజ్ అయ్యే సినిమా మీకు ఇంత తక్కువ రేటుకి ఇస్తాను, లేకపోతే ఫ్రీగా ఇస్తాను, లేకపోతే ఏదో పర్సెంట్ బేసిస్లో ఇస్తాను అని. నిర్మాతకి కొంచెం రెమ్యునరేషన్లో ఇంత పార్ట్ అనేది వెనక్కి ఇస్తారు. బట్ ఇక్కడ ముందే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చాడనే వార్త బయటికి వస్తే అది ఎలా ఉంటుందంటే సినిమా అసలు రిలీజ్ అవుద్దో లేదో అనే భయం మొదలైపోతుంది. అట్లాంటివే వస్తాయి. ఇప్పటికే 4 ఏళ్ళు
అవును. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు టెక్నాలజీ రోజు రోజు బాగా పెరిగిపోతుంది. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న టెక్నాలజీ 4 ఏళ్ల తర్వాత ఇంకో రకంగా అయిపోతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. రియలిస్టిక్ ఫీచర్స్ చాలా వస్తున్నాయి. ఏఐ అయితే రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. ఏ అంటే గుర్తొచ్చింది, దీంట్లో హరిహర వీరమల్లు టీజర్ చూసిన చాలా మంది మధ్యలో కొంచెం ఏఐ పవన్ కళ్యాణ్ ని పెట్టారు అవును అని చెప్పేసి అంటున్నారు. అవును. ఏ రూపంలో షూటింగ్ పూర్తి చేశారు, విలన్స్ ని కూడా ఇట్లా ఒక టైప్ ఆఫ్ కార్టూన్ లో వచ్చినట్టు కనపడింది. సో దాన్ని ఇంకా రియలిస్టిక్ గా చేయడానికి అంటే పవన్ ఇలా తిరిగేటప్పుడు తెలిసిపోతుంది ఫేస్ కంపల్సరీ తెలిసిపోతుంది అంటే అని అన్నారు. దాన్ని మెరుగులు దిద్దడానికి ఇంకొక విఎఫ్ఎక్స్ టీమ్ కి ఇస్తున్నాము. ఆ ఇంకో విఎఫ్ఎక్స్ టీమ్ కి మళ్ళీ ప్రొడ్యూసర్ కి ఇంకా అదనపు 10 కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు భరించారు, నిర్మాతకి భారం కలగకుండా అనేది ఒక న్యూస్. మరి ఏది ఏమైనా దీని రిపేర్లు త్వరగా పూర్తయితే కానీ సినిమా అవుట్పుట్ బయటికి రాదు. బయటికి వచ్చిన తర్వాత రిలీజ్ అవ్వాలి. మొత్తానికి ట్రైలర్ రిలీజ్ చేస్తే సూట్ కేసులు వస్తాయని రత్నం గారు భావించారు. నిజంగానే ట్రైలర్ రిలీజ్ అయింది, సూట్ కేసులు కూడా వచ్చాయి. కానీ అనుకున్న రేటుకి అమ్ముడు పోట్ల. పైగా మొన్న పర్సంటేజ్ల గొడవ వచ్చింది. దానికి కూడా వీళ్ళు మా సినిమా నుంచే మొదలు పెడదాము, అందరికీ ఒకటే రూలు, మాకైనా ఒకటే రూల్ అనే దానికి కూడా వీళ్ళు కట్టుబడి ఉన్నారు. ఆయనకేమో నిన్న అడ్డం పడ్డాడు ప్రొడ్యూసర్, బీపీ పెరిగి అంటే టెన్షన్స్ వచ్చి ఏదో అయ్యి బాగా అప్సెట్ అయ్యి అస్వస్థకు గురయ్యాడు. ఏం పర్లేదులే, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాడని చెప్పారు. దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ కూడా హరిహర వీరమల్లుకి టికెట్ రేట్లు కూడా పెంచినట్టుంది కదా. టికెట్ రేట్లు పెంచడం అనే కాదు, ఇట్లాంటి సినిమాలకి, చారిత్రాత్మక సినిమాలకి బేసిక్గా ట్యాక్స్ రిడమ్షన్ కూడా ఉంటుంది. రుద్రమదేవికి ట్యాక్స్ రిడమ్షన్ ఉంది. అవును. అంటే నువ్వు ఒక లెసన్ చెప్పాలి. గౌతమ్ పుత్ర శాతకర్ణి ఇలాంటివి ఏంటంటే యు ఆర్ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్ విత్ సంథింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా కన్నప్ప. అదైనా అంతే కదా, పాత చరిత్రని చెప్పాలి. శాకుంతలం కూడా అంతే. ఇప్పుడు పుస్తకం చదువుతున్నావు, దాని బదులు కార్టూన్ బొమ్మలు, కామిక్స్ చూస్తున్నావు, నెక్స్ట్ ఏం జరుగుతుందని. కార్టూన్ చూస్తున్నావు, దానికంటే ఈ సినిమా బెటరేగా లెసన్ చెప్పడంలో పిల్లలకి. కన్నపైన శాకుంతలమైన అంతే. కానీ మన సో కాల్డ్ మూవీ లవర్స్ ఏం చేస్తారంటే గ్రాఫిక్స్ని దిద్దుతూ ఉంటారు. ఇక్కడ ఇది అయింది, ఇక్కడ ఇది పొరపాటు అని. బట్ అలా చూసుకుంటే అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే కథని వాళ్ళు ఉన్నంత బడ్జెట్లో చెప్పాలి. ఇప్పుడు నీకు 100 కోట్లు పెట్టి కూడా తీయొచ్చు, ఇంకా బాగా ఉంటుంది సినిమా. కాకపోతే అది వెనక్కి తెచ్చుకోవడంలో నిర్మాత కింద మీద అవుతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. ఇక హరిహర వీరమల్లు విషయానికి వస్తే, ఈ సినిమా కనుక ఇప్పుడు కనుక పోస్ట్పోన్ అయితే ఒక డేట్ అనేది ఫిక్స్ అయితే బెటర్. లేదా కొంచెం లాంగ్ డేట్ తీసుకొని, లాస్ట్ టైం పుష్ప ఎక్కువ డేట్స్ తీసుకున్నట్టు నిన్న రాజాసాబ్ కూడా డిసెంబర్కి ఇట్లా తీసుకున్నప్పుడు ఒక డేట్ ఇచ్చుకుంటే అది కూడా బెటర్. లేదు మళ్ళీ వెంటనే నెక్స్ట్ మంత్ ఇచ్చి అప్పటికి వర్క్ జరగక మళ్ళీ నెక్స్ట్ మంత్ పోస్ట్ పోన్ అయితే ఇంకా చెప్పలేము. రైట్, థ్యాంక్ యూ సో మచ్.